ఎవరైనా రావాలా అని కూడా రాలేదు, అన్ని లోకల్. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? అటు వెళ్ళారా? కాంగ్రెస్ పార్టీ అందరూ మీరు తీసుకెళ్ళారుగా, అందరూ మీరు తీసుకెళ్ళారుగా. బస్సు పెట్టారు. అవును, ఆచరణ మొత్తం ఇక్కడే కాదు. వెళ్ళిపోయాడాలి, ఎక్కడికి వచ్చాడాలి? నా దగ్గరకు వచ్చాడు. ఈ టేబుల్ తయారు చేయించింది మారుస్తున్నాం మేము కూడా. సెంట్రల్ ఆఫీసు టైప్లో వేరే టేబుల్స్ చేసేసి. ఏడ్రా బాక్స్ కాలేదా? ఏమండి వస్తారా? స్టార్ట్ చేసుకోమంటావా? ఫోన్ వచ్చిందా? ఆ ఫోన్కి చెయ్యి. స్టార్ట్ చేసుకున్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మత కల్లోలాలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు కానీ అన్ని మతాలని గౌరవించటం, అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాలని గౌరవించడం అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అయినా చేయాల్సినటువంటి పని. దానికి భిన్నంగా ముఖ్యంగా తిరుమల శ్రీవారి విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని అబాసుపాలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. నిన్న శాసన మండలిలో మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు, శ్రావణ్ గారు. నిన్న శాసన మండలిలోకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు ధరించి భయము భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి నినాదాలు ఇస్తూ సభలో శ్రీవారిని అవమానించే విధంగా, రాజకీయాల్లోకి శ్రీవారిని లాగే విధంగా చేసినటువంటి చేష్టలన్నీ కూడా మనమంతా చూసాం. బరి తెగించి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి శ్రీవారి పటాలు ఎక్కడా పట్టుకోలేదని, చెప్పులు అసలు ఎక్కడా ధరించలేదని, చెప్పులు కనుక వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని బొత్స సత్యనారాయణ, మాధవరావు అనే ఇంకొక ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడతామంటే వాళ్ళ బరి తెగింపు అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగా మేము చాలా స్పష్టంగా సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడో, బొత్స సత్యనారాయణ బాధ్యత వహిస్తాడో, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఇళ్లలో కూర్చుంటారో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, కానీ బొత్స ఏం మాట్లాడారో మీరు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బొత్స సత్యనారాయణ ప్లీజ్ అమ్మా. ఒక ఫోటోలు హౌస్లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళి ఫోటోలు ఒకరి తుమ్మిడి మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుని తాలూకా బుద్ధిభావంతో తీసుకెళ్ళి అయ్యా దీనికి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను.
ఆపేసాడు. కింద చూడండి, కింద చూడండి. ఆయన ఏం చెప్తాడంటే, ఎక్కడైనా స్వామివారిని చెప్పులేసుకొని తీసుకొచ్చినటువంటి చిత్రాలు ఉంటే చూపించండి. మేము కేవలం చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించాలని మాత్రమే అన్నాము. మేమే ఆ చిత్రాలు కలెక్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళామని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన భాష అందరికీ అర్థం కాదు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఉన్నా. శాసన మండలిలో చెప్పులు వేసుకొని ఏ విధంగా ఉన్నారో ఇది సాక్ష్యాలు చూడండి. ఇది మేము చేసినటువంటి వీడియోలు కాదు, శాసన మండలి నుంచి వచ్చినటువంటి వీడియోలు. అది పెట్టమ్మా, కొంచెం పైకి లేపండి. అది కొంచెం పైకి పైకి లేదు, పైకి ఇంకో ఫోటో పెట్టు, ఇంకొకటి పెట్టు, చెప్పులు అది పెట్టు. అదిగో చెప్పులు చూడండి, పైకి లేపమ్మా, కొంచెం పైకి అది లేకపోతే చెప్పులు చూడండి. ఇంకో చిత్రంలో పక్కన అప్పిరెడ్డి కూడా ఉంటాడు. వాళ్ళందరూ అంటే ఈ బొమ్మలన్నీ అదిగో అప్పిరెడ్డి చెప్పులు. ఒక్కడికన్నా భయము భక్తి లేకుండా రైట్లేమ్మా, ఒక్కడన్నా ఎమ్మెల్సీలు పెద్దల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, ఒక్కడికి కూడా స్వామివారంటే భయం లేదు, ఒక్కడికి కూడా భక్తి లేదు. పైగా స్వామివారి చిత్రపటాలు తీసుకురావటం, చెప్పులు ధరించి తీసుకురావటం ఒక తప్పు అయితే, మళ్ళీ బయటకు వచ్చి బుకాయించడం, మేము అసలు చెప్పులే ధరించలేదు, కావాలంటే మేము రాజీనామాలు చేస్తాము, మేము ఇంకోటి చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రాజీనామాలు చేస్తారా, ప్రజలకి క్షమాపణ చెబుతారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డిది కూడా చూపించండి. అసలు ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం లోపల మాడ వీధులు ఏవైతే ఉంటాయో ఆ మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగాడు. ఇవమ్మా మాడ వీధుల్లో తిరిగిన ఫోటో పెట్టండి. ఇదే ఆయన మాడ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అది ఆయన అక్కడ చెప్పులు. తిరుమల లైట్లు అయిందమ్మా, తిరుమల తిరుపతి తిరుమలలో ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ రూముల్లోనో వాళ్ళ కారుల్లోనో చెప్పులు వదిలేసి వెళ్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని పనిగట్టుకొని అవమానించటం, పనిగట్టుకొని అవహేళన చేయటం, వరుస కార్యక్రమాలు, మాడవీధుల్లో చెప్పులతోటి తిరిగినటువంటి పరిస్థితి. శ్రీవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్యతోటి వెళ్లకుండా ఉండటం, అట్లాగే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి నెయ్యి విషయంలో కల్తీ చేయటం, కల్తీ చేసిందే కాకుండా దాన్ని హెరిటేజ్కి ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేయటం. అంటే ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళు ఎందుకు తిరుమల శ్రీవారి మీద ఈ విధంగా కక్ష పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో కూడా ఈరోజు తిరుమల వారిని వాళ్ళు టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఒక తిరుమల వారైనా అంటే, తిరుమల శ్రీవారైనా అంటే అదే కాదు, హిందూ దేవుళ్ళ విషయంలో రాముడు శిరస్సు నరికేశారు, అట్లాగే ఆంజనేయ స్వామి చెయ్యి నరికేశారు, తర్వాత దుర్గగుడిలో వెండికి సంబంధించినటువంటి ప్రతిమలు, సింహాలు, వాటిని దొంగతనం చేశారు. ఇవన్నీ చేసినప్పుడు అడిగితే ఏముంది, ఒక చెయ్యి నరికేస్తే ఆయన ఏమైనా బాధపడతాడా, శిరస్సు నరికేస్తే రాముడు ఏమైనా బాధపడతాడా, రథం తగలబెడితే అదేముంది చెక్క మేము కొనిస్తాము దాంతో తయారు చేసుకోండి, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా ఇంకా పగతోటి ప్రతీకారంతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని,
హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని, తద్వారా ఘర్షణలు రేకెత్తించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా నిన్న ఏదైతే ఆ శాసన మండలిలో జరిగినటువంటి సంఘటన ఉందో దీనికి నిరసనగా కూటమి నాయకులు మొత్తం కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి నాయకులు కూడా ఈరోజు సాయంత్రం లోపు ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో కూడా జరిగిద్ది. ఈ సందర్భంగా శ్రావణ్ గారు, తర్వాత జనసేన రాష్ట్ర నాయకులు బోనబోయిన శ్రీనివాస్ గారు మాట్లాడతారు. నమస్కారం. నిన్న శాసన మండలిలో జరిగిన విషయాల గురించి పెద్దలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు, ఏ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ ఆ పార్టీ నిర్ధారించుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. రేపు ప్రభుత్వంలో ఉన్నవారైతే ఏం బిల్లులు పెట్టాలి, ఏం చర్చించాలి, ఏ రకమైన ప్రశ్నోత్తరాలకి సమాధానాలు సిద్ధపడాలి, ఇటువంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్రతిపక్షం అయితే దీనిలో ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలని చర్చించడానికి సమయం వాళ్ళకి ఎంత ఉంది, దాని మీద వాళ్ళు ఎలా పోరాటం చేయాలనే అంశాలని చర్చిస్తారు. అంటే ప్రతి పార్టీ ఆ పార్టీకి చెందిన స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటుంది. రేపేం చేయాలనే అంశం ముందుగా నిర్ణయించబడుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నిన్న శాసన మండలిలో జరిగిన అంశాన్ని గురించి ఒకసారి ప్రస్తావిద్దాం. శాసనసభలో 11 మంది సభ్యులను గెలిపించినా కూడా మేము రాము, మేము పాల్గొనము, ప్రజా సమస్యలు మాకు పట్టవు అనే స్ట్రాటజీని మీరు తీసుకున్నారు. శాసన మండలికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు స్ట్రాటజీలో భాగంగా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలనే లక్ష్యాన్ని మీరు ముందే నిర్ణయించుకున్నట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే మీ స్ట్రాటజీలో పార్ట్ అది. వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొచ్చేటప్పుడు మరి చెప్పులు షూస్ ధరించి రావటం, మీ నిరసన అయిపోయిన తర్వాత వాటిని అక్కడ పడేసి వెళ్ళిపోవటం, అంటే మీరు అనుకున్న భాగంలో, మీరు అనుకున్న స్ట్రాటజీలో భాగమే, ఇది ఒక కుట్రలో భాగమే అని మేము స్పష్టంగా భావిస్తున్నాం. దీనిలో మీకు వచ్చింది ఏంటంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని కించపరచడం, దెబ్బతీయటంతో పాటుగా రాష్ట్రంలో వివిధ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించడం అనేది మీ యొక్క స్ట్రాటజీలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగమే కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్టు విచారణ ఒక కొలిక్కొచ్చి దాని మీద స్పష్టంగా ఎవరైతే దానికి నిందితులో బాధ్యులో వారి మీద చర్య తీసుకునే సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం కులాన్ని రెచ్చగొట్టి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని, నోటిదోలగాలని అందరినీ పోగు చేసి, అంబటి రాంబాబు, జోగి రమేష్, పేరు నాని ఇటువంటి వ్యక్తుల్ని పోగు చేసి కులాల్ని రెచ్చగొట్టడంలో భాగంగా అంబటి రాంబాబు ఏమో కాపు కులాన్ని తిట్టారన్నట్టుగా, కాపు కుల నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారన్నట్టుగా, అలాగే జోగి రమేష్ ఏమో బీసీల మీద దాడి చేస్తున్నారన్నట్టుగా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం అనేది మీ యొక్క దురుద్దేశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగా మరలా ఏమాత్రం సంబంధం లేని హెరిటేజ్ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన, ముఖ్యమంత్రి గారి సతీమణి ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీకి సంబంధించిన దాని మీద అపవాదు వేయాలని, దాన్ని కూడా ఇందులో బురదలోకి రాయాలని ఉద్దేశంతో మీరు శాసనమండలిలో చర్చకు ప్రయత్నిస్తాం. చాలా దురదృష్టకరం. సరే, చర్చగా మీరు ఇరుక్కుపోయారు. కల్తీ లడ్డు కేసులో లడ్డు కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యింది. దాని నుంచి బయటపడటానికి మార్గాలు ఉన్నాయి. మా ఆధ్వర్యంలో జరిగిన టీటీడీ చైర్మన్ కానీ, ఆ పాలకవర్గం కానీ, లేదా ప్రభుత్వం కానీ మేము పొరపాటు చేశాం, క్షమించమని చెప్పిన వాతావరణం లేకపోగా
ప్రాయశ్చిత్తం చేసుకోకపోగా ఎదురుదాడికి ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. మీ స్ట్రాటజీలో భాగంగానే రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామి పటాలను కూడా వాడుకోవటం అనేది చాలా శోచనీయం. దానికి మేము విరుగుడుగా ఈరోజు ప్రెస్ మీట్తో పాటుగా సంప్రోక్షణ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంతేకాదు మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకి దెబ్బతీసినందుకు గాను క్షమాపణ చెప్పాలని, మీరు వేసే ట్రాప్లో, మీరు వేసే డైవర్షన్ పాలిటిక్స్లో రాష్ట్ర ప్రజలు పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వీరికి మతం అన్నా దేవుడన్నా భక్తి లేదనేది స్పష్టం. ఎందుకంటే చెప్పులు వేసుకుని ఎవరు ఒక గుడికి వెళ్ళటం కానీ లేదా ఒక దైవ పటాన్ని పట్టుకుని, దేవుడి యొక్క పటాన్ని పట్టుకొని వ్యవహారం పట్టుకొని నడవరు. దాన్ని రాజకీయానికి వాడుకున్నారు. మన ఇప్పుడు వీడియోలో ఫోటోల్లో చూసినట్టుగా వివిధ సందర్భాల్లో మీరు వ్యవహరించిన తీరు మీకు అర్థమవుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు. 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి, 1 కొండ 2 కొండలకు పరిమితం చేస్తే బాగుండు అనే ఆలోచన కూడా చేసిన సంగతిని కూడా తెలుసు. అదేవిధంగా తిరుపతిరావు గారు చెప్పినట్టుగా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో మత కలహాలు సృష్టించింది రాజశేఖర రెడ్డి గారని ఆయనే ఒక స్టేట్మెంట్ ద్వారా చెప్పిన మాట వాస్తవం. ఇటువంటి ఘన చరిత్ర, దుర్మార్గమైన చరిత్ర ఉన్న మీ నుంచి మంచి జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజలు ఆశించవద్దని విజ్ఞప్తి చేస్తూ, ఈ ట్రాప్లో పడొద్దని చెబుతూ, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ప్రతి గుడికి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు పాటించడం మీ వల్ల కాకపోతే కనీసం అటువంటి కార్యక్రమాలు చేయటం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఇది కల్తీ లడ్డూలోని నుంచి బయటపడే మార్గం ఇది కాదు. వేరే మార్గాలు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉందని వారికి ఎతో చెబుతూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ ట్రాప్లో పడొద్దు. వాళ్ళకి భక్తి లేదు, భయం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోయినా సరే కొన్ని ఆచార వ్యవహారాల పట్ల గౌరవం కూడా లేదని విజ్ఞప్తి చేస్తూ, అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.